ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తల్లికి వందనం పథకం 2025కు సంబంధించి మొదటి విడతలో ఎవరికైతే డబ్బులు రాలేదో అంటే 13,000 రూపాయలు అకౌంట్లో డిపాజిట్ కాలేదో వాళ్ళకందరికీ కూడా రెండో విడత లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ లిస్ట్లో మీ పేరు కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా 13,000 రూపాయలు జూలై 5న మీ అకౌంట్లో డైరెక్ట్గా డిపాజిట్ చేయడం జరుగుతుంది. మరి మీకు మొదటి విడతలో డబ్బు రాకపోయి ఉన్నట్లయితే అంటే 13,000 రూపాయలు క్రెడిట్ కాకపోయినట్లయితే ఈ సెకండ్ లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మీ నేమ్ గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ 13,000 రూపాయలు మళ్ళీ చెప్తున్నాను జూలై 5న ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం 2025ని జూన్ 12న ప్రారంభించింది. వేల మంది తల్లుల అకౌంట్లోకి పర్ స్టూడెంట్ పర్ మదర్కి వచ్చేసి 13,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. సో అయితే కొన్ని కారణాల వల్ల 3 రకాల మదర్స్ తల్లుల అకౌంట్లోకి అమౌంట్ అనేది డిపాజిట్ చేయలేదు. వాళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల చేత గ్రీవెన్స్ ఫామ్ని స్వీకరించింది. ఈ గ్రీవెన్స్ ఫామ్ స్వీకరించినటువంటి సచివాలయ సిబ్బంది వాటిని జాగ్రత్తగా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలన అనేది జూన్ 20 వరకు జరిగింది. జూన్ 20 వరకు పరిశీలన జరిగిన తర్వాత జూన్ 20 నుంచి 28 వరకు నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి తల్లుల లిస్ట్ని తయారు చేయడం జరిగింది. ఈ విధంగా మనకి జూన్ 30న అంటే ఈ రోజున సెకండ్ లిస్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఈ సెకండ్ లిస్ట్లో కనుక మీ పేరు ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా రేపు జూలై 5న ఈ 13,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఈజీగానే మీ మొబైల్ సహాయంతోనే మీ పేరు లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. దానికి సింపుల్ ప్రాసెస్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి తల్లుల్లారా. ముందుగా నేను ఒక నెంబర్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లోకి వెళ్ళి సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పెట్టండి. హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఈ హాయ్ మెసేజ్ పెట్టిన తర్వాత మీకు పాపప్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇంగ్లీష్ వెర్షన్ ఉంటుంది, తెలుగు వెర్షన్ ఉంటుంది. తల్లికి వందనం 2025 దీన్ని ఎంచుకోండి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ అంటే తల్లి యొక్క ఆధార్ నెంబర్ అడగటం జరుగుతుంది. మీరు కనుక తల్లి ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే ఒక లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. దాంట్లో మీ నేమ్ అంటే మదర్ నేమ్ అనేది ఉంటుంది. మీ మదర్ నేమ్ లేక